అభిప్రాయం ఏమంటే మనకి ఇన్ని సమస్యలు ఉన్నాయి. నేను పర్సనల్గా ఫేస్ చేస్తున్నట్టు నేనేమంటున్నానంటే మనమందరం ఐక్యమత్యంతో ఉండి అందరిది ఒకటే మాట ఉండి మనకి మీరేమంటారు? సమ్మె చేద్దామని నేను అనుకుంటున్నా. మరి మీరేమంటారు? ఓకే గురించే సమాధానం. సమ్మె అంటే ఒక 30 మెంబర్స్ 10 మెంబర్స్ 2 మెంబర్స్ నాకంటే నేనంటే ఈ మధ్యనే మాట్లాడుతున్నాను. నేను బయటకు వచ్చి ఈ మధ్య మాట్లాడుతున్నాను. నాకంటే మంచి సీనియర్స్ మీరు ఉన్నారు. ఎంతమంది నాకంటే సీనియర్స్ ఉన్నారు? మీరు ఎన్ని కాబట్టి నేను రాలేదు. మీ ముందర వచ్చి నిలబడడం కూడా నిలబడలేదు. ఇదే ఫస్ట్ టైం నేను మీ ముందర వచ్చి నిలబడడం. అవునా కదా? వికాసం చేసే పాఠశాలలు వసతి గృహాల్లో పనిచేస్తున్న ఏఎన్ఎంలకు గత 9 నెలలుగా కాంట్రాక్ట్ కానీ ఐటీడీఏ అధికార యంత్రాంగం కానీ వేతనాలు చెల్లించడంలో తీవ్రంగా నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. ఈ నిర్లక్ష్య వైఖరిని విడనాడాలని, వెంటనే పెండింగ్లో ఉన్న వేతనాలను వారి ఖాతాలో జమ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత మాసంలో మేము ఐటీడీఏ కమిషనర్ గారిని కలిసాము, ఐటీడీఏ పిఓ గారిని కలిసాము. ఈ థర్డ్ పార్టీ కాంట్రాక్టర్ ఏవైతే ఉన్నారో బడ్జెట్తో నిమిత్తం లేకుండా 3 నెలల వేతనాలు అగ్రిమెంట్ ప్రకారం చెల్లించాలి. కానీ ఆ సదరు కాంట్రాక్టరు వేతనాలు చెల్లించకుండా పిఎఫ్, ఈఎస్ఐ, పెన్షన్, ఇన్సూరెన్స్ అవి క్లెయిమ్ చేయకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఆ కాంట్రాక్టర్ పైన చర్యలు తీసుకోవాలి. ఐటీడీఐ నుండి రావాల్సిన బడ్జెట్ని రప్పించాలి, వీరి ఖాతాలో జమ చేయాలని చెప్పేసి మేము అడిగాము. పిఓ గారు మేము 20 రోజుల్లో వీరి వేతనాలను వారి ఖాతాలో జమ చేస్తామని చెప్పారు. కమిషనర్ గారు చెప్పారు కానీ ఇచ్చిన మాటను మర్చిపోయిన పరిస్థితి ఉన్నది. ఈ ఏఎన్ఎంలు వారి కుటుంబాలను ఏ విధంగా పోషించుకోవాలని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. 9 నెలలు 10 నెలలుగా వీరికి వేతనాలు చెల్లించకుండా వెట్టి చాకిరీ చేయించుకుంటున్న పరిస్థితి ఈరోజు ఏజెన్సీలోని ఆశ్రమ పాఠశాలలు వసతి గృహాల్లో ఉన్నది. కాబట్టి ఈ నిర్లక్ష్య వైఖరిని వెంటనే విడనాడాలి. ఇంత కొంచెం ఏమైనా తప్పిదం జరిగితే ఈరోజు ఇష్టారాజ్యంగా ఏఎన్ఎంలను తొలగిస్తున్న పరిస్థితి ఆదిలాబాద్ జిల్లాలో నెలకొని ఉన్నది. కాబట్టి అధికారుల ఈ నిర్లక్ష్య వైఖరిని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈ నిర్లక్ష్య వైఖరిని అధికారులు వెంటనే ఉపసంహరించుకోవాలి. వేతనాలు చెల్లించని కాంట్రాక్టర్ పైన చర్యలు తీసుకోవాలి. పెండింగ్లో ఉన్న 9 నెలల వేతనాలు ఏకకాలంలో ఏఎన్ఎంల ఖాతాలలో జమ చేయాలని, పిఎఫ్, ఈఎస్ఐ, పెన్షన్, ఇన్సూరెన్స్లను కూడా వారి ఖాతాలలో జమ చేయాలని మేము కోరుతా ఉన్నాం. ఉద్యోగ భద్రత కల్పించాలి. హెచ్ఎంలు అదేవిధంగా వార్డెన్ల వేధింపులను అరికట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం.